ప్రో కబడ్డీ లీగ్లో లక్షలు కాదు కోట్లు పెట్టి ప్లేయర్స్ని తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు పీకేఎల్ హిస్టరీలో మోస్ట్ కాస్ట్లీ ప్లేయర్స్ ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. టాప్ 10లో అషు మాలిక్ని 1,90,00,000కి దబంగ్ ఢిల్లీ టీం తీసుకుంది. టాప్ 9లో గుమాన్ సింగ్ని 1,97,00,000కి గుజరాత్ జైంట్స్ టీం పిక్ చేసుకుంది. టాప్ 8లో మొహమ్మద్ రిజాని 2,07,00,000కి హర్యానా స్టీలర్స్ టీం పిక్ చేసుకుంది. టాప్ 7లో మనిందర్ సింగ్ని 2,12,00,000కి బెంగాల్ వారియర్స్ టీం పిక్ చేసుకుంది. టాప్ 6లో సచిన్ తన్వర్ని 2,15,00,000కి తమిళ్ తలైవాస్ టీం పిక్ చేసుకుంది. టాప్ 5లో దేవాంగ్ దలాల్ని 2,20,50,000కి బెంగాల్ వారియర్స్ టీం పిక్ చేసుకుంది. టాప్ 4లో మొహమ్మద్ రిజాని 2,23,00,000కి గుజరాత్ జైంట్స్ టీం పిక్ చేసింది. టాప్ 3లో పవన్ షెరావత్ని 2,26,00,000కి తమిళ్ తలైవాస్ టీం పిక్ చేసింది. టాప్ 2లో మొహమ్మద్ రిజాని 2,35,00,000కి పునేరి పల్టన్స్ టీం పిక్ చేసింది. ఇక ఫైనల్లీ టాప్ 1లో పవన్ షెరావత్ని 2,60,50,000కి తెలుగు టైటాన్స్ టీం పిక్ చేసింది. ఇదే ఇప్పటి వరకు పీకేఎల్ హిస్టరీలో హైయెస్ట్ ఎవర్ బిడ్. ఈ ప్లేయర్స్లో ఎవరు తన ప్రైస్కి జస్టిఫై చేశారో అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఆట అభిమానిని సబ్స్క్రైబ్ చేయండి.